అన్నా తప్పదంటే తప్ప వైలెన్స్ ని ఎంకరేజ్ చేసే మెంటాలిటీ కాదన్నా నాది. అంటే ఏంట్రా? కొడతావా 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 కొట్టు కొట్టు. ఒరే నేను కొట్టేదాకా సాటిస్ఫై అయ్యేలా లేవురా నువ్వు. సారీ అన్న, కండలదేముందన్నా, 4 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే ఎవరికైనా వస్తాయి. నీ బలం 10 మంది మీద ఉపయోగిస్తే రౌడీ అంటారన్న, అదే 10 మంది కోసం ఉపయోగిస్తే గొప్పోడు అంటారన్న. అన్న ఇక్కడ అసలు మన ఇద్దరి మధ్యన ఏమీ జరగలేదన్నా, నా మంచితనంతో నువ్వు నన్ను వదిలేసావంతే, ఓకేనా? బయట అలా చెప్పు. ఏంటన్నా నా మాటనవా? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా? పద సొక్క వేసుకో. ఆగండ్రా, మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. సారు చాలా సాఫ్ట్, గొడవలొద్దు. తీసుకోనా? మూవ్ అంటే మూవ్ ఆయింట్మెంట్ రా. నిర్ణయం నీదే రాజా. బాబు, అంజలి నీతో నన్ను పోల్చి మాట్లాడిన క్షణం నుంచి నేను నీ గురించి ఆలోచించాను. ఛత్రికి నేను పెళ్లికి బయలుదేరుతుంటే మా అమ్మ నాన్న కూడా నన్ను ఆశీర్వదించడానికి రాలేదు. అదేమంటే నేను చేసేది తప్పంట. ఇక్కడ లోపల నీకేమైపోతుందో అని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంజలితో సహా అందరూ కంగారు పడ్డారు. అంజలి మనసులో నువ్వు ఉన్నావని తెలిసి కూడా ఈ తప్పు చేయడానికి రెడీ అయ్యాను. కారణం ఏంటో తెలుసా? నా అహం. నిన్ను ద్వేషించేవాళ్ళని కూడా నువ్వు ప్రేమిస్తావు, నాలాంటి వాడిని కూడా ఫ్రెండ్ అంటావు. గెలిచావు బుచ్చిబాబు, నువ్వే గెలిచావు. గుర్తుందా, నీ హీరోని నీతో కలుపుతానని మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకుంటాను. అంజలి నీదే. రాజా
రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియ ఆయుష్. బాబు ఏంటి వీళ్ళనేది? నువ్వు చెప్తేనే కదా ఈ పెళ్లి ఒప్పుకున్నాను. తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వచ్చి ఆపేయమంటున్నారు. అసలు అమ్మాయికి ఇష్టం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారండి? అరే ఎంత దాకా వచ్చాక ఇప్పుడు ఇష్టం లేదంటే ఎలాగండి? మీరు అన్నది కరెక్టే అనుకోండి, కానీ ఇది పిల్లల జీవితాలకు సంబంధించిన విషయం కదండి. మా పరువు గురించి కూడా ఆలోచించాలి కదండి. అంటే అది కాదండి, పెళ్ళైన 4 రోజుల తర్వాత విడాకులకు అప్లై చేస్తే అప్పుడు పోదా మీ పరువు? ఏం మాట్లాడుతున్నాడండి? మీరేం మాట్లాడుతున్నారండి? ఆగరా అంకుల్, ఏ తప్పు జరగకూడదని రాజా అంజలి పెళ్లికి మిమ్మల్ని ఒప్పించాను. ఈ పెళ్లి జరిగితే అదే తప్పు జరుగుతుందండి. మామయ్య గారు, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? పెళ్లి మాత్రం ధూమ్ధామ్గా జరగాలి. మా లీడర్స్ అంతా వస్తున్నారు. ఏ లోటు రాకుండా చూసుకోండి. అది కాదు బాబు, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ? రాజా, ఎవరు దీన్ని అడ్డపెట్టింది? సుబ్రాజ్ గారు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. పెళ్లి పనులు అవి ఉంటాయి కదా, బయలుదేరండి. బయలుదేరండి, బయలుదేరండి. కమాన్, బయలుదేరండి. రేపు కళ్యాణ మండపంలో కలుద్దాం. బాచి, నా పెళ్లి బట్టలు నీ చేత్తో నాకు ఇస్తే పెళ్లి పీటల మీద కూర్చుంటాను. ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి? ఏంట్రా దోచలు చేస్తే బయటపడతా? ఆగండ్రా, నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను రాజా. ఆ రోజు నేను అంజలి కోరుకుంటుందని తెలిసే మీ ఇంట్లో ఒప్పించాను. తను నేను ఇష్టపడుతుందే తప్ప ప్రేమించట్లేదని తెలుసుకున్నాకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజా, తప్పు జరిగింది నా వల్ల, అందుకే క్షమించమని అడుగుతున్నాను. నిజంగా నువ్వు నన్ను ప్రేమించుంటే రాత్రి పడుకునే ముందు చివరి ఆలోచన, ఉదయం లేచాక మొదటి ఆలోచన నేనే కావాలి. అలాంటి ప్రేమ నీలో ఉందంటావా? మనిద్దరిలోనూ లేదు. ఆ ప్రేమ బుచ్చిబాబులో ఉంది. రాజా, పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అవసరం లేదు, కానీ పెళ్ళైన తర్వాత ఆ బంధం బలపడాలంటే ప్రేమ కావాలి. ఆలోచించు. ఏంటో ఆలోచించేది? వావ్, నువ్వు కోరుకున్న అమ్మాయితో నీ పెళ్లి జరగకుండా చేసి నిన్ను దెబ్బ కొట్టాలని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాకే తెలిసింది పాప పార్టీ మార్చిందని. శభాష్, నీకేం భయం లేదు, ధైర్యంగా తాలికట్టు, నేనున్నాను. లేదండి, రాజాని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నొప్పించి కాదు. మేము మాట్లాడుకుంటే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దయచేసి మీరు గొడవ చేయకండి. ఓహో, ఇదో ట్విస్టా? నాకు కావాల్సింది వీడు కుళ్ళి ఏడవడం. రే చింటాన్, అమ్మాయి నీకు నచ్చిందేమో చూడరా. సూపర్ అన్నా. ఇంకేం, నువ్వు వెళ్ళి తాలికట్రా. అన్నా
వద్దన్నా, మేము ఫ్రెండ్సే అన్నా. వద్దన్నా, నేను చెప్పేది నాన్న. దున్నపోతులా ఉన్నావు, అర్థం కావట్లేదా? మేము ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. మధ్యలో నువ్వెవడరా? సామాన్లని రెడీయా? దింపండి దింపండి. పుత్తూరు రాజు గారు ఎక్కడ? చెప్పండి, ఎవరు కట్టాలా, ఎలా కట్టాలా? కాలా, చెయ్యా, మెడ, తొడ, చెప్పండి, కడిపుడుస్తాను. ఊరుకోవయ్యా, కోడి లేదు గుడ్డు లేదు, అప్పుడే ఆమ్లెట్ అంట. ఇంకా పార్టీని కొట్టనే లేదు, అప్పుడే కట్లేంటే. అన్నా మనం పార్టీని కొట్టడం వరకే కదా మన కాంట్రాక్ట్. సెల్లు కొంటే సిమ్ ఫ్రీ అన్నట్టు మనం కొట్టిన వాళ్ళకి మనమే ఫ్రీగా కట్లు కట్టించడం ఏంటా అని. అది కాదురా, సినిమాలు చూసేవాడు ఉన్నాడు కాబట్టే కదరా తీసేవాడు తీస్తాడు. అలాగే కొట్టించుకునేవాడు ఉన్నాడు కాబట్టే కొట్టేవాడు మనకు కాంట్రాక్ట్ ఇస్తాడు. మన క్లయింట్స్ కి గౌరవం ఇవ్వటం మన పాలసీరా. అన్నా అదిగో పార్టీ. నేను సిగ్నల్ ఇవ్వగానే వచ్చి సిత కొట్టండి. అయ్య బాబాయ్, సారీ సార్, గుద్ది సార్. పర్లేదండి, గుద్దింది బాడీతోనే కదా, లాడీతో కాదు కదా. సార్ మీ చొక్కా ఏంటండి? సగమే ఉంది, మిగతా సగం ఏది? మిగతా సగం లోపల ఉందండి, ఎందుకంటే ఇన్సర్ట్ చేశాను కదా. అంటే లాగులోకి చొక్కా వేసారా? నేను లాగులోకి చొక్కా వేయలేదే, ఆ లాగులోకి చొక్కా వేయలేదే, ఈ లాగులోకి చొక్కా వేయలేదే. మీ రేటు ఏంటండి? అంటే కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటుందని. ఏంటేంటేంటేంటి, ఎక్కడి నుంచో వచ్చిన ఎస్టీడీ కాల్ గాడివి నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండాలా? మేము రాజమండ్రి లోకల్ కాల్స్ గాళ్ళం ఎదవల్లా ఉండాలా? ఈడెవడో మన ఎదవలు అంటాడు. తొందరగా ఏమంటే దిస్ కైండ్ ఆఫ్ యదవ పోరంబోక్ లాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడినండి. పోరంబోకులని కూడా అంటాడు రా. ఇంకా సేపు ఉంటే అమ్మ అక్క ఆలని కూడా అంటాడు రా. నేను లేడీస్ ఎప్పుడు తిట్టనండి. మిమ్మల్ని లేడీస్ అంటాడు. నందు కేంద్ర ఆడండి. ఆగండి తీసే అన్న, ఇప్పుడు హ్యాపీయే కదా? రేయ్, ఇది ఇప్పుడు తీసావురా, కానీ అప్పుడు ఎందుకు వేసావు? రేయ్ వేసేయండి రా. ఒక్కడిని కొడుతున్నాం అని ఫిక్స్ అవుతున్నప్పుడు వాడు ఫ్రెండ్ ఎవడో తెలుసుకోండి రా. ఎవరా నువ్వు? ఎవడి పేరు చెప్తే సునామీ ఆగిపోతుందో, ఎవడి పేరు చెప్తే భూమి బద్దలవుతుందో, ఎవడి పేరు చెప్తే పెత్తోడు పంచి డైలాగులు ఇలా చచ్చిపోతారా జనం. రేయ్, పార్టీని పట్టుకోండి రా. నా ఒంటి మీద చేయబడ్డాకే వాడి ఒంటి మీద చేయబడాలి. ఆశ దోశ అప్పుడు వడ ఫ్రీగా తన్నులు తినేద్దామని మా కాంట్రాక్ట్ ఇతేనే కొడతామమ్మా. నీ అయ్యే చలిపతిరా, నన్ను కొట్టరా. నిన్ను ఎక్కడ పోతారా ఇప్పుడు? రాండ్రా, మీరు నేను తెలుసుకుందాం. కాళ్ళని కూడా కట్లు కట్టేస్తున్నా, నోరు మూసుకుని రా. రాజ్మౌళి చూడదు కదా, చూసాను.
ఎవర్రా వాళ్ళు నిన్నెందుకు కొట్టడానికి వచ్చారు? ఇన్సర్ట్ చేశానని. ఇన్షర్ట్ చేసావా? ఏమంటే ఇన్సర్ట్ తీయండి, బయటకు వెళ్తే కొడుతున్నారు.